సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను విజయవాడ హైవే గురించి నేను డిస్కస్ చేయబోతున్నానండి. అంటే ఈ ఈ డిస్కషన్‌లో మనకి ఒక 5 ఇయర్స్ బిఫోర్ రేట్లు ఎట్లా ఉండాలి? సో ఈరోజు రేట్లు ఎట్లున్నాయి? అదేవిధంగా రాబోయే 5 ఇయర్స్ తర్వాత రేట్ ఎట్లా ఉంటదనేది చెప్పబోతున్నాను. సో బేసిక్‌గా విజయవాడ హైవే అంటే మనం మేజర్‌గా గుర్తొచ్చేది ఎల్బీ నగర్ అండి. ఎల్బీ నగర్‌లో ఈరోజు ప్లాట్స్ అయితే మనకి అవైలబుల్‌లో లేవండి. ఇక్కడంతా అపార్ట్మెంట్సు ఆహ్, విల్లాస్ ఎక్కువ కన్‌స్ట్రక్షన్ జేస్తున్నారండి. సో, ఎల్బీ నగర్ తర్వాత వనస్థలిపురం కూడా సేమ్ పొజిషన్ అండి. ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. సో, ప్లాట్స్ వరకు ఏవో రీసేల్ ప్లాట్స్ ఎక్కడో అమ్ముతున్నారు. ఎక్కువగా అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారండి. సో, వనస్థలిపురం తర్వాత మనకి ఆహ్, అంటే ఈ రెసిడెన్షియల్‌గా ప్లాట్స్ వైస్‌గా గ్రో అయ్యేది ఆహ్, హయత్ నగర్ అండి. హయత్ నగర్‌లో ఒక 5 ఇయర్స్ బిఫోర్ అక్కడ ప్రైస్ దాదాపుగా 16,000-18,000 ఉండాలండి. 5 ఇయర్స్ బిఫోర్. ఐయామ్ టాకింగ్ అబౌట్ 2020 ఆ కోవిడ్ టైమ్‌లో. సో, ఈరోజు ఇక్కడ ప్రైజెస్ దాదాపుగా రూ. 22,000 ఉన్నాయండి. అంటే నేను టాకింగ్ అబౌట్ హైవేకి అతి దగ్గరలో 25,000 వరకు ఉన్నాయండి. సో, హయత్ నగర్ తర్వాత మనకి ఎక్కువగా అంటే రియల్ ఎస్టేట్ వైస్‌గా గ్రో అయ్యే లొకేషన్ పెద్దంబర్‌పేట అండి. పెద్దంబర్‌పేటు ఈస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇన్ విజయవాడ హైవే అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ పెద్దంబర్‌పేటలో ఉందండి. సో, ఎక్కువగా జనాలు ఆహ్, మిగతా లొకేషన్స్ నుంచి ట్రావెల్ అయ్యేది ఓఆర్ఆరే కాబట్టి ఈ లొకేషన్ ఆహ్, రియల్ ఎస్టేట్ వైస్‌గా బాగా గ్రో అవుతుంది. సో, పెద్దంబర్‌పేటలో అంటే ఒక 5 ఇయర్స్ బిఫోర్ పెద్దంబర్‌పేటలో దాదాపుగా 16,000 ఉండాలండి గజం. సో, ఈరోజు పెద్దంబర్‌పేటలో రేట్లు ఎట్లా ఉన్నాయంటే 20,000-25,000 మధ్యన ఉన్నాయండి. పెద్దంబర్‌పేటలో హానెస్ట్‌లీ కొన్ని అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. కొత్తగా స్టార్ట్ అవ్వబోతున్నాయండి. గేటెడ్ కమ్యూనిటీస్ చాలా వరకు కడుతున్నారు. ఎందుకంటే కనెక్టివిటీ బావుంది. ఇటు రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరుంటుంది. ఇటు ఎల్బీ నగర్‌కి దగ్గరగా ఉంటుంటది. అదే విధంగా ఓఆర్ఆర్ త్రూగా మిగతా సిటీకి కనెక్టివిటీ ఉంది కాబట్టి పెద్దంబర్‌పేటలో రియల్ ఎస్టేట్ గ్రోత్ చాలా ఉందండి. ఇక్కడ గాని మీరు ఒక 600-1000 స్క్వేర్ యార్డ్స్ ఈరోజు కొంటే నెక్స్ట్ 5, 6 ఇయర్స్ లోపల మీరు ఒక అపార్ట్మెంట్ అయితే కన్‌స్ట్రక్ట్ చేయొచ్చండి. సో, అటువంటి లొకేషన్ ఇది. సో, యెస్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ పెద్దంబర్‌పేట అని చెప్పొచ్చు. సో, పెద్దంబర్‌పేట తర్వాత మనకి ఎక్కువగా అంటే రియల్ ఎస్టేట్ వైస్‌గా గ్రో అయ్యే ప్లేసు తూప్రాన్‌పేట అండి. తూప్రాన్‌పేటలో ఒకప్పుడు అంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ 12,000-15,000 లోపల మనకి పర్ స్క్వేర్ యార్డ్ దొరికేవండి. సో, ఈరోజు ఇక్కడ ఎంతున్నాయంటే ఇంచుమించు 18,000-20,000 రూపీస్ ఉన్నాయండి. సో, అదే విధంగా తూప్రాన్‌పేట్ తర్వాత ఈరోజు అనుకున్న నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఒక 35,000 రూపీస్ డెఫినిట్‌గా అవుతుందండి. ఎందుకంటే తూప్రాన్‌పేటలో చాలా రెసిడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ చాలా రాబోతున్నాయండి. కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ నియర్ బై చాలా ఉన్నాయి. ఈవెన్ ఎంఆర్ఎఫ్ కంపెనీ కూడా ఉంది. కొన్ని ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయండి దగ్గరలో. సో, నెక్స్ట్ తూప్రాన్‌పేట్, నెక్స్ట్ మల్కాపూర్ అండి. మల్కాపూర్‌లో ఒక 5 ఇయర్స్ బ్యాక్ మనకి 12,000 రూపీస్ నుంచి 15,000 అంటే నేను హైవేకి దగ్గరలో చెప్తున్నానండి ప్రాపర్టీస్. ఒక హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ హియర్ అండ్ దేర్ 15,000లో దొరికేదండి. సో, మల్కాపూర్‌లో ఈరోజు ప్రైస్ అయితే 18,000 ఉందండి. హానెస్ట్‌లీ ఈ 1 ఇయర్ నుంచి విజయవాడ హైవే గ్రోత్ అనేది మేము చూస్తున్నామండి. లాస్ట్ 10 ఇయర్స్ అయితే స్టాగ్నెంట్ అయిపోయింది. సో, ఈ 1 ఇయర్ నుంచి విజయవాడ హైవే చాలా గ్రో అవుతుందండి. సో, మల్కాపూర్ ఈజ్ ఆల్సో ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన సిటీకి అది దగ్గరలో ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలో ఉంది. ఆహ్, ప్లస్ రెసిడెన్షియల్‌గా కూడా ఇవి గ్రో అవుతున్నాయండి. చాలా విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ వస్తున్నాయండి. హయత్ నగర్ నుంచి తూప్రాన్‌పేట వరకు మనకి మల్కాపూర్ వరకు చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో, ఈరోజు గాని ఈ మల్కాపూర్‌లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 18,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే దొరికేస్తాయి. ఈవెన్ కొన్ని హైవేకి దగ్గర 20,000 కూడా ఉన్నాయండి. సో, నెక్స్ట్ మల్కాపూర్ అండి. రియల్ ఎస్టేట్ వైస్‌గా గ్రో అయ్యే లొకేషన్ విజయవాడ హైవే మీద ఐ మీన్ చౌటుప్పల్ అండి. చౌటుప్పల్‌లో ఎందుకు కొనాలి అంటే ఆహ్, అగైన్ సిటీ యాక్సెస్ ఉంది. ఆహ్, ప్లస్ హైవేకి దగ్గరలో ఉంది. ప్లస్ ఇండస్ట్రీస్ దగ్గర ఉంది. ప్లస్ అదొక చిన్న టౌన్ లాంటిదండి.
ఎక్కువగా పబ్లిక్ మూవ్‌మెంట్ ఉంటుందండి. చాలా ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. చాలా నోటెడ్ కాలేజెస్ ఉన్నాయండి. సో, పీపుల్ కూడా చాలా ఉంటున్నారు. ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ చాలా వస్తున్నాయి. రెసిడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెరీ నియర్ టు టోల్ అని కూడా చెప్పొచ్చు. సో, ఒక 5 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ ఒక 10,000కి దొరికేసేదండి పర్ స్క్వేర్ యార్డ్. 10,000 పర్ స్క్వేర్ యార్డ్ ఈరోజు ఈ లొకేషన్‌లో దాదాపుగా 18,000 ఉందండి. ఈవెన్ కొన్ని లొకేషన్స్‌లో 16,000 కూడా అమ్ముతున్నారు. సో, మీకు చెప్పాను ఆల్రెడీ విజయవాడ హైవే ఇప్పుడు గ్రో అవుతుందండి. ఇంకా ఒక ఒక 5 ఇయర్స్ తర్వాత వి విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చౌటుప్పల్లో మనకి 35,000 డెఫినిట్‌గా అవుతుందండి. ఎందుకంటే అక్కడ అంత రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్ ఉంది. ప్లస్ ఇండస్ట్రియల్ వైస్‌గా విజయవాడకి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి గవర్నమెంట్స్ కూడా. డెఫినిట్‌గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా లుక్ ఈస్ట్ అని పెట్టారు. వీళ్ళు అన్నారు చాలా సార్లు. అంటే ఈస్ట్ వైపు కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి రియల్ ఎస్టేట్‌గా. చాలా గ్రోత్ రాబోతున్నాయి. చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. చాలా ఎంప్లాయ్‌మెంట్స్ రాబోతున్నాయి. అండ్ దిస్ ఈస్ ద మేజర్ ఐ మీన్ కనెక్టివిటీ హైవే టు ద మేజర్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర అండి. సో, ఇటు విజయవాడ, గుంటూరు, వైజాగ్ వెళ్ళాలంటే దిస్ ఈజ్ ఓన్లీ ద హైవే యాక్సెస్ అండి. సో, డెఫినిట్‌గా ఈ ఏరియాస్‌లో మంచి గ్రోత్ రాబోతుందండి. రాబోయే 5 ఇయర్స్‌లో హ్యూజ్ రెసిడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ రాబోతుంది. ప్లస్ గవర్నమెంట్ కూడా పెద్దంబర్‌పేట వరకు మెట్రో అనేది అనౌన్స్ చేశారు. డెఫినెట్‌లీ ఇంకో 5 ఇయర్స్‌లో పెద్దంబర్‌పేట వరకు మనం మెట్రో అనేది చూడబోతున్నామండి. మెట్రో ఉన్నదంటే డెఫినెట్‌గా రెసిడెన్షియల్‌గా మంచి గ్రోత్ వస్తుందండి. సో, ఈ లొకేషన్స్‌లో మీరు ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే యెస్ అండి. యూ కెన్ కాంటాక్ట్ మీ. నా పేరు రవిచందన్. నా మొబైల్ నంబర్ 9581011143. అదేవిధంగా నాకు మీరు సోషల్ మీడియా పేజెస్‌లో కూడా కాంటాక్ట్ చేయొచ్చండి. సో, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్‌లో నాకు పేజెస్ ఉన్నాయి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా ఐఎస్కేఓఎం ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. మీరు డెఫినిట్‌గా ఏమైనా క్వెషన్ ఉంటే దాంట్లో మీరు మెసేజ్ చేయండి. డెఫినిట్‌లీ ఐ విల్ గివ్ ద రైట్ అడ్వైస్. థాంక్ యూ అండి. నమస్తే. నా పేరు రవిచందన్ అండి. నమస్తే.